హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మేము ఈరోజు రామప్ప గుడికి వచ్చామండి. బయట అవుట్ షాప్స్ చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయండి. అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా ఉన్నాయండి. నాకు చాలా బాగా నచ్చాయి. తోరణాలకి డెకరేషన్స్కి సంబంధించిన ఐటమ్స్ చాలా బాగున్నాయండి. మీరు చూస్తే మాత్రం ఒక్క ఐటమ్ కూడా వదిలిపెట్టకుండా వెళ్ళారండి. అలా ఉన్నాయండి ఇక్కడ. ఇన్సైడ్లోకి వెళ్తున్నామండి. ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందో చూడండి. మా వాళ్ళు వెళ్తున్నారు. సరౌండింగ్ టోటల్ పీస్ఫుల్గా ఉందండి. ఇక్కడ చూడండి, ఇద్దరు కలిసి ఇట్లా ముచ్చట్లు పెట్టుకోవడానికి ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందండి. బాగుంది కదండి. మర్రి చెట్టు కింద మా వాళ్ళు ఊయల కూడా ఊగారండి. ఎన్ని ఏటి చెట్టు ఒక్కసారి ఆలోచించండి. అబ్బబ్బబ్బా, ఏమన్నా ఉందా అండి. నెక్స్ట్ టెంపుల్ అండి. ఇది రామప్ప గుడిగా పిలిచే రుద్రేశ్వర స్వామి ఆలయం తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉందండి. ఇది వరంగల్కి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రుద్రేశ్వరుడు అనే పేరుతో శివుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయానికి తాజాగా ప్రపంచ వారసత్వ కట్టడాలు చాలా ఉన్నాయండి. కాకతీయులు క్రీస్తు శకం 1123 నుండి 1323 మధ్య తెలుగు రాష్ట్రాలలో సింహభాగాన్ని పాలించారండి. 40 ఏండ్లు పట్టిందండి ఈ నిర్మాణానికి కదండి. మన ఇల్లే 6 మంత్స్ 8 మంత్స్ 1 ఇయర్ కడతారు కదా. ఇది చూడండి, అబ్బాబ్బాబ్బా, ఏమన్నా కట్టారా. అక్కడ స్టెప్స్ ఎక్కడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. అంత కట్టడం ఎంత నీట్గా ఉన్నదో చూడండి. ఇన్సైడ్లో అయింది చూసారు కదా, ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉందో. అందరు సెల్ఫీలు తీస్తున్నారు. ఎలా ఉందో చూడండి మీరు, అంత పెద్దగా ఉంది. ఇక్కడ రామప్ప గుడిలోని విగ్రహాలు, స్తంభాలపై ఉన్న శిల్పాలు, ముఖ్యంగా దేవాలయ మండపంపై కోణాలతో 4 పక్కల అమర్చిన పెద్ద నల్లరాతి నాట్య కత్తల విగ్రహాలు అతి సుందరమైనవండి. ఆ విగ్రహాల సొమ్ముల అలంకరణలు, వాటి త్రిభంగి నాట్య భంగిమలు శిల్పకారులనే సమ్మోహితులు చేస్తున్నాయండి. దేవాలయంలోని స్తంభాలపై చెక్కిన నాట్య భంగిమలు, మృదంగాది వాద్యములు, అనేక రకమైన వాద్యముల రేఖలు ఇక్కడ ఉన్నాయండి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నందీశ్వరుడు అండి, ఎంత పెద్దగా ఉందో చూడండి. అందరూ ఇతనికి కోరికలు చెప్తే శివయ్యకు చెప్తాడని అక్కడ నమ్మకం అండి. అందరూ చెవులో చెప్పిపోతూ ఉంటారు. అవుట్ సైడ్లో శివయ్య ఉన్నాడండి. ఇక్కడ పూజలు ఇంకేమైనా దోషాలు ఉంటే అక్కడ చేసుకుంటారండి. మీకు ఎలా ఉందో నాకు చెప్పండి. బాయ్.